ఓవైపు మురుగదాస్ సినిమా సెట్స్ మీద ఉండగా కొరటాల శివతో కూడా ప్రాజెక్టును మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఏడాదిలో తన రెండో సినిమాను రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే కారణాలేంటో తెలియదు కానీ 23వ చిత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో రెండో ప్రాజెక్టును మొదలు పెట్టే విషయం గురించి కొద్ది రోజులు ఆలోచించకుండా ఉంటేనే మంచిదని భావిస్తున్నాడంట. అదే సమయంలో మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులతో టోటల్ టీమ్ ను కూడా చేంజ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు కొరటాల. ఒకే తరహా టేకింగ్ తో ఊదరగొడుతున్నాడని, పైగా అందులోని ఫ్రెష్నెస్ కూడా ఏం ఉండట్లేదనే కంప్లైంట్ ఉంది. అందుకే తన టీంలో మార్పులు చేసేందుకే కొరటాల మొగ్గు చూపుతున్నాడని సమాచారం. జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ అందులో వచ్చే సన్నివేశాల విషయంలోనే కొన్ని విమర్శలు వినిపించాయి. దీంతో మహేష్ సినిమా విషయంలో ఆ తప్పు దొరలకూడదనే భావనకి వచ్చిన కొరటాల ఆల్రెడీ ఆ పని ప్రారంభించాడు కూడా. ఇప్పటికే కథను వేరే రచయితతో రెడీ చేయించుకున్న ఈ స్టార్ రైటర్ కమ్ దర్శకుడు మహేష్ తో ఇప్పటిదాకా జత కట్టని హీరోయిన్ కోసం వేటలో ఉన్నాడని సమాచారం. ఇప్పుడు కెమెరామెన్ విషయంలో కూడా ఓ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తుంది. టాప్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ను మహేష్ తో తీయబోయే సినిమా కోసం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగతా వారి విషయంలో ఇదే ఫాలో కాబోతున్నాడు కూడా. కొరటాల ఇంత జాగ్రత్తగా తీసుకోవడానికి మరో కారణం కూడా వినిపిస్తుంది. తొలి సినిమా మిర్చితోనే 40 కోట్లు కొల్లగొట్టి ఆపై శ్రీమంతుడితో టాలీవుడ్ లో నాన్ బాహుబలి కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిపాడు. ఆపై గ్యారేజ్ కూడా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ హంగామా తెలిసిందే. అందుకే మరో 100 కోట్ల సినిమాగా మలిచేందుకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నది స్పష్టమవుతుంది.